నాకు అర్జెంటుగా కొంత డబ్బు కావాలి, ఏం చేయను? అంత దిగులు పడకు రాజు. ఈ రోజుల్లో చాలా లోన్ యాప్స్ డాక్యుమెంట్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండానే ఇస్తున్నాయి. ఓ, చాలా బాగుందే. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే, క్రెడిట్ స్కోర్ చెక్ చేయకుండానే నేను 5,000 రూపాయలు త్వరిత లోన్ తీసుకుంటాను. అరే వా, ఇంత తొందరగానా? సార్, మీరు మా వద్ద తీసుకున్న 7,500 రూపాయల లోన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ నేను తీసుకుంది 5,000 రూపాయలే. 7,500 రూపాయలు చాలా ఎక్కువ. సార్, మీరు ఈ పేమెంట్ చెల్లించాల్సిందే, అంతే. నేననుకున్నాను నామమాత్రపు వడ్డీతో లోన్ కట్టాల్సి ఉంటుందేమోనని. కానీ ఈ యాప్ ఏవేవో ఛార్జీలతో చాలా ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నారు. నేనిప్పుడు ఏం చేయాలి? ఓ, వెరిఫై చేస్తున్నావా? ఈ యాప్ ఆర్బీఐ ద్వారా నమోదు చేయబడిందా, ఇంకా వీళ్ళ వద్ద వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉందా అని? నాకు తొందరగా లోన్ కావాల్సి వచ్చింది, అందుకే నేను చెక్ చేయలేదు. గుర్తుంచుకో, లావాదేవీలు జరిపే ఫైనాన్స్ కంపెనీ ఎన్బిఎఫ్సి ఆర్బీఐ ద్వారా రిజిస్టర్డ్ చేయబడిందా లేదా, ఆ కంపెనీకి లైసెన్స్ ఉందా అని తనిఖీ చేయాలి. నేను అలా తనిఖీ చేసి ఉంటే బాగుండేది. అప్రమత్తంగా ఉండండి. అక్రమ లోన్ యాప్ మోసాలకు దూరంగా ఉండండి. చేయవలసినవి: మీ యాప్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మొబైల్ ఫోన్ యొక్క డేటా యాక్సెస్ చేసేందుకు మీరిచ్చే అనుమతి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏదైనా కంపెనీ ఎన్బిఎఫ్సి అప్లికేషన్ నుండి లోన్ తీసుకునే ముందు RBI.org.in లో ఆర్బీఐ వెబ్సైట్ లో కంపెనీ ఎన్బిఎఫ్సి యొక్క రిజిస్ట్రేషన్ స్థితిని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నిబంధనలు మరియు షరతులను చదవండి. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. చేయకూడనివి: ఏదైనా మొబైల్ యాప్ ఎలాంటి డాక్యుమెంట్, క్రెడిట్ స్కోర్ తనిఖీ చేయకుండా తర్వాత లోన్ ఇస్తానంటే అలాంటి లోన్ తీసుకోకండి. ఎల్లప్పుడూ వడ్డీ రేట్ ని తనిఖీ చేసుకోండి.